హలో గాయస్, వెల్కమ్ టు కార్స్ డ్రైవ్. ఈరోజు మనం రెనో కైగర్ని రివ్యూ చేస్తున్నాం. సో ఫ్రంట్ మనకు ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద టాప్ ఎండ్ వర్షన్. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ పైన దిస్ ద న్యూ నార్మ్ అయిపోయింది. మనకు బంపర్లో హెడ్ లైట్స్ ఇస్తున్నారు అండ్ పైన హెడ్ లైట్స్ ప్లేస్లో డిఆర్ఎల్స్ ఇస్తున్నారు. అండ్ కార్ చూడడానికి చాలా ఫంకీగా ఉంది. బానెట్ అయితే 2 డిఫరెంట్ స్కూప్స్ లాగా ఉంది. చాలా బల్కీ బానెట్ లాగా కనిపిస్తుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఇంజన్. దిస్ ద 1 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది టర్బో మోడల్ కాదు, ఇది ఏఎంటీ వర్షన్ వెహికల్. ఇంజన్ బై చాలా నీట్గా ఉంది. సో ఇదే ఇంజన్ మనకు రెనో ట్రైబర్లో అండ్ క్విడ్ ఏఎంటీ వర్షన్స్లో 1 లీటర్ ఇంజన్స్ యూజ్ చేశారు. సో కమింగ్ టు ద సైడ్స్, 16-inch alloy wheels ఉన్నాయి అండ్ 195 టై వెయిట్. దిస్ ద RXZ వర్షన్ వేరియంట్ బ్యాడ్జింగ్ ఉంది. మనకు ఇండికేటర్స్ ఉన్నాయి ఆన్ ఓవర్ వేమ్స్. సో రిక్వెస్ట్ సెన్సర్ లేదు ఇక్కడ. స్టిల్ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది ఈ వెహికల్లో, బట్ రిక్వెస్ట్ సెన్సర్ లేదు. మనం రిమోట్లో లాక్ చేయాలి. సో రూఫ్ రైల్స్ గుడ్ ఇనఫ్. ఇది 60 kgs వరకు హోల్డ్ చేస్తుందని చెప్పారు. కమింగ్ టు ద రేర్, చాలా స్టైలిష్గా ఉంది అండ్ నర్ల్డ్ డిజైన్ ఉంది ఇది. సో ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అండ్ సెల్ ఫోన్ హోల్డర్, ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు అండ్ రేర్ ఏసీ వెంట్స్ విత్ ఫ్లో కంట్రోల్. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ సీట్స్ ఇది 60-40 స్ప్లిట్ అండ్ 2 ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ కాకుండా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో స్పీకర్స్ అండ్ ట్విట్టర్ హియర్. కమింగ్ టు ద బ్యాక్ సైడ్, ఈజీఆర్ అంటే ఇది ఏఎంటీ వర్షన్. ఇది రెనాల్ట్ వర్షన్ ఆఫ్ నిసాన్ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ కన్నా నాకు ఈ కైగరే చాలా బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్. చాలామంది మిలీనియల్స్కి ఇది ఇంట్రెస్టెడ్ వెహికల్ ఉంటుంది. దిస్ ద రేర్ పార్కింగ్ సెన్సర్స్. బూట్ స్పేస్ ఈస్ హ్యూజ్ ఎనఫ్ ఫర్ ఎ వీకెండ్ ట్రిప్. నో కాస్ట్ కటింగ్ ఎవ్రీవే. చాలా బాగుంది వెహికల్. అండ్ స్కిడ్ ప్లేట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు యూ కెన్ సీ ద సైలెన్సర్. సో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ రేర్ వాష్ అండ్ వైప్ విత్ స్పాయిలర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. ఈ మధ్య వెహికల్స్లో కొన్ని ఈస్టర్ ఎగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా లెట్ మీ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. ఒక వెహికల్ విత్ టైగర్ ఫ్యామిలీ ఒకటి ఉంది. యూ కెన్ సీ హియర్ టైగర్ ఫ్యామిలీ, వెనకాల ఒక టైగర్. సో వీ కెన్ రూమ్ వేర్ ఎవర్ వీ వాంట్ అన్నట్టు వాళ్ళు. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఇంటీరియర్స్. సో లెట్ మీ క్లోజ్ దిస్ డోర్. స్టీరింగ్ పార్ట్ లెదర్ ఉంది. ఫుల్ లెదర్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఇక్కడ ఎందుకు కాస్ట్ కటింగ్ చేశారో నాకు అర్థం కాలేదు. కానీ స్టీరింగ్ ఈజ్ వెరీ గుడ్ టు హోల్డ్. రెనాల్ట్ లోగో, ఇవి ఆడియో కంట్రోల్స్ అండ్ ఇది ఎంఐడి కంట్రోల్స్. ఇది పుష్ స్టార్ట్ బటన్. సో డిస్ప్లే కూడా చాలా బాగుంది. నేను మ్యాగ్నెట్ వెహికల్ది కూడా నేను రివ్యూ చేశాను, దాన్ని మీకు కార్ట్లో యాడ్ చేస్తాను. కానీ దాని ఎంఐడి కన్నా ఇది ఇంకా చాలా బాగుంది అండ్ చాలా స్పోర్టీగా ఉంది. అండ్ ఇది నార్మల్ మోడ్, ఇది ఎకో మోడ్. అండ్ మనం స్పోర్ట్స్ మోడ్ కూడా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది స్పోర్ట్స్ మోడ్. అండ్ లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ గేజ్ అండ్ రైట్ సైడ్ ఫ్యూయల్ గేజ్ అండ్ బిగ్ టచ్ స్క్రీన్. సో స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఉంది.
ఆండ్రాయిడ్ ఆన్ యాపిల్ కార్ప్లే అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా మ్యాగ్నెట్ కన్నా దీంట్లో చాలా బాగుంది అనిపించింది. ఏసీ కంట్రోల్స్ అయితే స్ట్రైట్ అవే దే హ్యావ్ టేకన్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్ డిజైన్. కానీ టాగల్ స్విచెస్ లాగా ఇది చాలా బాగుంది. స్విచెస్, సో ఇవి టాగల్ స్విచెస్. సో టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇది ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేసుకోవడానికి ఇవి మోడ్స్. ఇవి ఇక్కడే డిస్ప్లే వస్తుంది మనకు. సో దిస్ ఈస్ ద గేర్ లివర్. ఫిడ్లో ఏంటంటే మనకు రొటేటింగ్ నాబ్ ఇస్తుంది. అది జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్లో కూడా అలాంటి ఫీచర్ ఉంటుంది. కానీ దాంట్లో మాన్యువల్ మోడ్ లేదు. దీంట్లో అయితే మనకు మాన్యువల్ మోడ్ వస్తుంది. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. చాలా బాగుంది. ఫిక్స్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే మనం మాన్యువల్ మోడ్ వేసి నడపవచ్చు. సో అది మేజర్ మనకు బెనిఫిట్. అండ్ దిస్ డిజైన్ ఈస్ వెరీ అట్రాక్టివ్. టాటా నెక్సాన్లో అండ్ జాగ్వర్ కార్స్లో ఇలాంటి డిజైన్ ఉంటుంది. సో సెంటర్ ఆర్మ్రెస్ట్ స్ట్రైట్ అవే నెక్సాన్లో కూడా ఇలానే ఉంటుంది. కానీ చాలా బాగుంది ఈ ఫీచర్. అండ్ హ్యాండ్ బ్రేక్, అండ్ దిస్ ఇస్ ద లాక్ అండ్ అన్లాక్ బటన్. దిస్ ఈస్ ద కీ డిజైన్. ఏదో రిమోట్ లాగా ఉంది, చాలా బాగుంది. అన్లాక్, బూట్ రిలీజ్ బటన్ అండ్ లైట్స్, ఫాలో మీ హోమ్ బటన్స్ అవి. So today Vedasa is gonna drive the car. Yeah. So ఇది 1 లీటర్ AMT వర్షన్, టర్బో పెడల్ వర్షన్ కాదు. సో చలో సాయి. ఫస్ట్ థింగ్ సాయి నోటీస్ చేసింది ఏంటంటే ఫుట్ రెస్ట్ ఉంది. అది చాలా కంఫర్టబుల్గా ఉంది అన్నాడు. చాలా కార్లో కాల్ రెస్ట్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు. ఈ కార్లో చూసేసరికి ఇంప్రెస్ అయినా. ఫస్ట్ ఈస్ ఇంప్రెస్డ్. ఓన్లీ ప్రీమియం కార్స్లో ప్యాసింజర్ సీట్ బెల్ట్స్కి పెట్టుకోమని చెప్పి వార్నింగ్ వస్తుంది. కానీ ఈవెన్ రెనాల్డ్ కైగర్లో కూడా ఆ ఫీచర్ ఇచ్చాడు. ఇట్స్ ఆల్వేస్ సేఫ్ టు వేర్ సీట్ బెల్ట్స్. సస్పెన్షన్ కొంచెం ఫర్మ్గా ఉన్నట్టుంది కదా సార్. డ్రైవ్ షిఫ్ట్స్ ఎలా ఉంది? యాక్సిలేట్ ఎక్కువ చేయి. డ్రైవ్ అప్ షిఫ్ట్ అంత నోటీస్ లేదు కదా, అసలు నోటీస్ చేయట్లేదు మనం. అంత ఫాస్ట్ కావట్లేదు, కొంచెం ఆర్పిఎం ఎక్కువ తీసుకొని. అంటే యాక్సిలేటర్ పెడల్ మీద నువ్వు లైట్గా ట్యాప్ చేస్తే త్వరగా షిఫ్ట్ అవుతుంది లెఫ్ట్. పికప్ చాలా బాగుంది ఈ కార్లో, అల్టిమేట్ అనిపిస్తుంది. సెకండ్ గేర్ 20 వరకు ఫస్ట్ గేర్లో వచ్చింది. ఓకే, థర్డ్ గేర్కి 30 షిఫ్ట్ అయింది. అరౌండ్ 40 క్రాస్ అయ్యారు. అదే ఎవ్రీ 10 కిలోమీటర్స్కి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ గేర్ ఒకటి మరి 20 వరకు వస్తుంది. అది ఒక 10-15 ఉంటే ఇంకా స్మూత్గా ఉండేదండి. ఓకే, మనకు సిటీ స్పీడ్స్లో కూడా యూటర్న్ తీసుకోవడానికి చాలా ఈజీగా అనిపించింది. స్టీరింగ్ ఫీల్ కూడా చాలా లైట్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది హోల్డ్ చేయడానికి కానీ మనం డ్రైవ్ చేయడానికి కానీ. పార్కింగ్ స్పీడ్స్లో చాలా టాయ్ కార్ లాగా ఎంజాయ్ చేస్తూ నడిపారు సాయి. సస్పెన్షన్ సెటప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెంచ్ కార్ మేకర్స్ సస్పెన్షన్ ట్యూన్ చేయడంలో ద బెస్ట్ అని చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ డస్టర్, ఆ తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన సిట్రోన్ A5 క్రాస్. సో అలానే ఇది కూడా ద బెస్ట్ ఇన్ సస్పెన్షన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ కార్లో మనకు ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. సో ఎకో మోడ్ మనకు మ్యాక్సిమం ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది, మైలేజ్ వస్తుంది. సో దీంట్లో షిఫ్ట్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి అండ్ మనకు పర్ఫార్మెన్స్ కూడా మరీ అంత డల్ లేదు. సిటీకి ఇది సరిపోతుంది. స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. చలో, స్పోర్ట్స్ మోడ్ ఈ కార్ని ఒక బీస్ట్ లాగా తయారు చేస్తుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ మోడ్ అండ్ మన పికప్ కూడా చాలా 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 ఎక్సలెంట్ ఉంది. కానీ మైలేజ్ కొంచెం తగ్గుతుంది. ఇంజిన్ నోట్ క్యాబిన్లోకి వస్తుంది కానీ అదేమంత డిస్టర్బెన్స్గా అయితే లేదు. స్పోర్టీ క్యారెక్టర్ లాగానే ఉంది, స్వీట్గా ఉంది.
సో ఇది గైస్ రెనాల్డ్ కైగర్ మీద నా ఒపీనియన్. ఓవరాల్గా మ్యాగ్నెట్ కన్నా ఇది చాలా బాగుంది అనిపించింది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్గా పెట్టారు. సో దీని ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి 6.3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ ఎండ్ మీకు 11.5 lakhs అలా వచ్చేస్తుంది. సో దీని ఇంటీరియర్స్ పరంగా కానీ ఎక్స్టీరియర్స్ పరంగా కానీ డ్రైవ్ ఫీల్ కానీ మ్యాగ్నెట్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది అనిపించింది. ఎన్క్యాప్ టెస్ట్ కూడా చేశారు మ్యాగ్నెట్కి, దానికి 4 star రేటింగ్ వచ్చింది. సో దీనికి కూడా మనం సిమిలర్ రేటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ డ్రైవర్ కూడా చాలా మంచిగా స్కోర్ చేసింది. సో సేఫ్టీ పరంగా సెల్టోస్ అండ్ సోనెట్ వెహికల్స్ కన్నా ఇది చాలా బెటర్. సో లెట్స్ గివ్ ఎ ట్రై ఆన్ రెనో కైగర్. సంబంధించిన సేల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్. దే విల్ హెల్ప్ యూ విత్ ద టెస్ట్ డ్రైవ్స్ అండ్ సేల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్స్ రైడ్.